ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రిన్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం శుభప్రదమైన తిథులు మరి ఈ మాసం ముగుస్తోంది. అలాగే మన కార్తీక పురాణం కూడా ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం మనం మననం చేసుకుంటున్నాము. ఇంతవరకు మనము భక్తుల గురించి, వాళ్ళు చేయవలసిన విధుల గురించి, పూజల గురించి, విష్ణు మహిమ, శివ ఆరాధన, ఇలా ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడైతే మనం ఈ అధ్యాయంలో అంబరీషుని యొక్క కథ అన్నది ఇక్కడ మొదలైంది కాబట్టి ఆ కథ ఇంకా నడుస్తోంది. ఒక మహాభక్తుడు, ఆయన సంపాదించుకున్న శక్తి ఏమిటి, ఒక మహా తపస్వి ఆయన కోల్పోయిన శక్తి ఏమిటి, ఇది మనం చెప్పుకుంటున్నాం. అంటే భక్తిలో ఎంత శక్తి ఉంటుంది మాటల్లో చెప్పలేం. ఇంకా ఒక్కొక్కసారి భగవంతుడే చెప్తూ ఉంటాడట, నేను ఎప్పుడూ కూడా చాలా క్షేమంగా, హాయిగా, ఆనందంగా ఎక్కడ ఉంటాను అంటే భక్తుల మనస్సుల్లో. మరి అక్కడ భగవంతుడికి చాలా ఇష్టంగా, ఆనందంగా ఉంటూ ఉంటుందట. భక్తులు అంటే అందరం భక్తులమే అని అనుకుంటూ ఉంటాం, కానీ నిజమైన భక్తుల యొక్క జీవిత చరిత్రలు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఏ స్థాయిలో ఆనందాన్ని పొందుతున్నారు, మనం మన కోరికలు తీర్చుకుని ఆనందాన్ని పొందుతూ ఉంటాము, ఇది మనకు అర్థమవుతుంది. అందుకే మహానుభావుల యొక్క కథలు పదే పదే మననం చేసుకోవాలి. బహుశా వాళ్ళు ఉన్నట్లు మనం ఉండలేమేమో, కానీ ప్రయత్నం చేయటంలో ఎటువంటి పొరపాటు లేదు. అయితే ఈరోజు మనం ఇంకా ఈ అంబరీషుని యొక్క కథ చెప్పుకుంటున్నాం కాబట్టి, దూర్వాసుడు అన్ని లోకాలకు వెళ్ళిపోయి, అంటే మనం చెప్పుకున్నాం సత్యలోకానికి వెళ్ళాడు, బ్రహ్మగారిని అడిగారు, ఆయన నేను రాను, ఇందులో నేను దూరను, ఎందుకు అంటే నువ్వు అంబరీషుని జోలికి వెళ్ళావు, ఆయన ఎవరు అనుకుంటున్నావు అంటే దేవుడు అంటే మనం భయపడతాం, అమ్మో దేవుడి దగ్గరికి మనం వెళ్ళి ఏమైనా అంటామా, లేకపోతే ఒక పెద్ద భయంకరమైన రాక్షసుడు అంటే భయపడతారు, కానీ ఒక సామాన్యమైన మనిషి అంటే ఎవరికి పెద్దగా భయం ఉండదుగా. కానీ దేవతలు కూడా ఒక పెద్ద స్థానాన్ని ఇస్తున్నారు, అంబరీషుని జోలికి వెళ్ళావా, అమ్మో మా వల్ల కాదు అని. అంటే భక్తునికి ఎంత పెద్ద స్థాయి ఉంటుంది, భయంకరంగా ఉండవలసిన అవసరం లేదు, తపస్సు చేయవలసిన అవసరం లేదు. భగవంతుని పైన ప్రేమ చూపించి భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళకి తెలియకుండానే ఎన్నో శక్తులు వస్తాయి. ప్రకృతి కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటూ ఉంటుందన్నమాట. బ్రహ్మగారు కాదు అనేస్తారు, శివుడు కూడా నా వల్ల కాదు, అది విష్ణుమాయ అంటారు. ఇప్పుడు ఈ దూర్వాసుడు గబగబా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఓ శ్రీ మహావిష్ణువా, మరి నువ్వు పంపించేవా, ఏం జరిగింది, ఏదో ఒకటి, కానీ ఇప్పుడు ఈ సుదర్శనుడు నన్ను వెంటాడుతున్నాడు, నన్ను చంపకుండా వదిలిపెట్టేటట్టు లేడు, అప్పటికీ నేను క్షమించమని అడుగుతున్నాను, విడిచిపెట్టమని అడుగుతున్నాను, కానీ వింటం లేదు, మరి ఎందుకు ఇలా, దయచేసి నువ్వేదైనా చెయ్యి అని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ముందుగా శ్రీ మహావిష్ణువు, నీ కోపమే నీతో ఈ పని చేయించింది అంటే దీనికి కారణం ఎవరో కాదు, నువ్వు ఇంతగా అలసిపోయి అక్కడ ఆతిథ్యం వహించమంటే చక్కగా కూర్చుని భోజనం చెయ్యకుండా ఇన్ని లోకాలు తిరుగుతున్నావు కదా, ఇవన్నీ కూడా ఎవరి వల్ల కాదు, సుదర్శనుడి వల్ల కాదు, అంబరీషుడి వల్ల కాదు, కేవలం నీ కోపం వల్ల. అందుకే నీ కోపం ఎంతటి అనర్థానికి దారి తీస్తుందో చూసేవా. పైగా ఆ కోపం ఏమిటి, ఆ శపించటం ఏమిటి, అంబరీషుడు ఎన్నో మాటలు చెప్తున్నాడు, నువ్వు వింటున్నావా, కనీసం వినే ఓర్పు లేకపోతే ఎలాగా. ఇక్కడ కూడా భగవంతుడు ఒక మంచి మాట చెప్తున్నాడు, అవతల వాళ్ళు చెప్పేది ఒక్కసారి మనం వినగలగాలి. మనం అలా మొదలు పెడితేనే మనలో ఓర్పు ఉండదు కాబట్టి, లేదు లేదు వీళ్ళు ఎలాగో తప్పే చెప్తారు, మనకి నచ్చందే చెప్తారు, మనకి అనుకూలంగా ఉండదు అని మనం వినము. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ, కాదు అనడానికి లేదు. అంటే మనకి ఎవరి మీద ఏదైనా విపరీతమైన ద్వేషం ఉంటే, కోపం ఉంటే అస్సలు వినం, వాళ్ళు చెప్తున్నా మనసుకి వెళ్ళదు. కానీ శ్రీ మహావిష్ణువు అంటున్నారు, జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి కదా, ఇంతటి మహర్షివి ఆ మాత్రం తెలియదా, ఏకాదశి వ్రతం ఉన్న తర్వాత ద్వాదశి రోజు, ద్వాదశి ఘడియలు అన్నవి ఉగేక ముందే భోజనం చెయ్యాలి, ఇది పద్ధతి, ఇది నియమం. మరి ఈ నియమం గురించి నీకు తెలియదా, అందుకే కదా అంబరీషుడు ఎదురు చూశాడు. అయినా నువ్వు తపస్సులో ఉండిపోయావు, లేకపోతే నువ్వు అలా అర్ఘ్యం ఇస్తాను, వెళ్ళి స్నానం చేస్తానని వెళ్ళి ఉండిపోయావు, తప్పు నీది. తిరిగి వచ్చి నువ్వు ఏమైనా నన్ను క్షమించు అని అడిగావా, ఆలస్యం అయిపోయింది ఇది కారణం అని చెప్పావా, అది నీ కర్తవ్యం. కానీ దీన్ని విడిచిపెట్టి నువ్వు అంబరీషుడు చెప్పిన మాటలు వినలేదు, అందులో కూడా దోషం పట్టావు. కానీ ఎక్కడ ఉంది దోషం, ఆలోచించు, ఇది నీకు తెలియని విషయం కాదు, కాబట్టి ఎందుకు నువ్వు వినలేదు, ఇది కూడా నీ పొరపాటే అని చెప్తున్నాడు. పైగా అప్పుడు ఆయన శపిస్తాడుగా, నువ్వు అంటే ఒక జన్మలో నువ్వు చేపవైపో, నువ్వు తాబేలు వైపో, నువ్వు పంది వైపో అని
ఆయన కోపంతో అలా శాపం ఇచ్చిన వాటన్నిటినీ పట్టుకుని శ్రీ మహావిష్ణువు అంటున్నారట. అంటే ఈ ప్రస్తావన మనకి కార్తీక పురాణంలో ఉంటుంది. మరి ఇదే కారణమా దశావతారాలకి అన్నట్టుగా కాదు గాని, రాక్షస సంహారం కోసం, భక్తుల్ని రక్షించటం కోసం భగవంతుడు దశావతారాలను స్వీకరించాడు. కానీ ఎలాగైతే ఈ మహర్షి శాప వాక్కు ఏదైతే ఉందో, అంటే మనం చెప్పుకున్నాం ఒకసారి, మహర్షులు శపిస్తే గనక దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. భగవంతుడు కూడా అలా సరేలే ఆ శాపాన్ని వెనక్కి తీసేస్తున్నాను అని అంత తేలికగా అనడు. అందుకే శ్రీ మహావిష్ణువు అంటున్నారు, ఇప్పుడు ఈ శాపాలన్నీ కూడా నేను స్వీకరిస్తాను. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే నేను ఎక్కడ ఉన్నాను? నేను అంబరీషుని యొక్క మనస్సులో ఉన్నాను. ఎక్కడో లేను, ఉన్నాను కానీ నేను అంబరీషుని యొక్క మనసులో ఉన్నాను. ఏ శాపాలైతే నువ్వు అక్కడ ఇచ్చావో, లేకపోతే ఎవరినైతే నువ్వు నిర్దాక్షణ్యంగా కాలుతో తన్నావో, దూషించావో, అనకూడని మాటలు అన్నావో, అవన్నీ ఎవరిని అంటున్నట్టో తెలుసా? లోపల మనసులో నేను కూర్చుని నేనున్నాను. ఎందుకు అంటే పరమ భక్తుల మనసులో నేను ఉంటాను, నేను అలాగే ఉంటాను. అందుకే ఇప్పుడు ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను పుచ్చుకున్నట్టే. అందుకే ఈ శాపాలు ఏవైతే పెట్టావో అవన్నీ కూడా నాకే వర్తిస్తున్నాయి. అంటే దూర్వాసుడు ఆలోచిస్తున్నట్టు, అయ్యో నేను మిమ్మల్ని శపించటం ఏంటి, నా ఉద్దేశం అది కాదు. సాధారణంగా అలాగ దేవుణ్ణి పూజ చేసేసి, బోల్డని పూజలు చేసి, వ్రతాలు చేసేసి, అలాగే ఆలయాలు చుట్టూ తిరిగి సాటి మనిషిని గౌరవించకుండా వాళ్ళని దూషించి వాళ్ళని నానా తిట్లు తిడుతూ ఉంటే భగవంతుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు అని చెప్పటానికి ఇక్కడ ఈ కథలో ఈ సందర్భం గురించి ఏదైతే వాళ్ళ మధ్యన ప్రస్తావన వస్తోందో ఇది దానికి ఉదాహరణ. అందుకే భగవంతుడు ఎక్కడుంటాడు? నేను భగవంతుడిని గౌరవిస్తాను కానీ మనిషిని మాత్రం గౌరవించను, మనిషిని మాత్రం ప్రేమగా చూసుకోను, నాకు నచ్చితేనే అని అనుకుంటే ఎలా? పరమాత్మ ప్రతి ఒక్కరిలో ఉంటారు అన్న విషయం ఇక్కడ చెప్తున్నారు. అందుకే ఎన్ని పూజలు చేశామన్నది కాదు, సత్ప్రవర్తనతో ఉన్నామా లేదా, సాటివారిలో కూడా నాలో ఉన్న పరమాత్మ అక్కడ ఉన్నాడు, అద్వైత భావన, ద్వైతము ఎక్కడా లేదు, రెండో పదార్థం లేదు. ఎన్ని రూపాలుగా ఎన్ని నామరూపాలు కనిపించినా అన్నిట్లో నిండి ఉన్నది ఒకటే ఒక పదార్థం, అదే భగవంతుడు, అదే విష్ణువు, అదే శివుడు, అదే బ్రహ్మ, అదే కృష్ణుడన్నా రాముడన్నా ఎవరన్నా. అలా ఈ భావన అన్నది దూర్వాసుడికి తెలుసు కానీ ఆయన మర్చిపోయాడు. కారణం అహంకారం. ఇవన్నీ వింటున్నప్పుడు మనం కూడా అనుకుంటాం, తెలుసు మంచిగా ఉండాలి, అందరిలో పరమాత్మను చూడాలి, వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాం, తెలుసు కానీ ఆచరణలో పెట్టడం కష్టం. అంటే ఇన్ని పనులు నువ్వు ఇన్ని మాటలు అన్నావు కదా, ఇవన్నీ కూడా నాకు వర్తిస్తాయి. వీటిని నేను ఏ రకంగా ఉపయోగిస్తానో తెలుసా? నేను ఖచ్చితంగా ఈ రూపాలలో వస్తాను. అందుకే మనకి చెప్తారు మత్స్యావతారం అంటే కారణం, ఇంకో కారణం కూడా ఉండవచ్చు. కానీ శ్రీ మహావిష్ణువు చెప్తున్నారట, నీ శాపాలు కూడా ఊరికే పోవు, ఆ శాపాలన్నీ కూడా నాకు వర్తిస్తాయి. అందుకే నేను ఆ రూపాలలో వస్తాను. అందుకే మత్స్యావతారంలో వస్తారు. అలాగే సాగర మథనం జరగడానికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే తాబేలు. ఆ తాబేలు లేకపోతే అసలు ఆ మందర పర్వతం స్థిరంగా ఉండడం లేదు. మరి అంత కింద ఒక పెద్ద బరువులాగా స్థిరంగా ఉండేటట్టుగా ఒక పదార్థం కావాలంటే ఎక్కడొస్తుంది ప్రకృతిలో? శ్రీ మహావిష్ణువే తాబేటి రూపాన్ని ధరించి కదలకుండా చలించకుండా తనపైన ఆ మందర పర్వతాన్ని స్వీకరించి మథనమంతా అయ్యేంత వరకు ఓర్పుతూ ఉన్నారు కదా. మరి అలా నేను తాబేలుగా వస్తాను, అలాగే నేను సింహంగా వస్తాను. అంటే నరసింహస్వామి అవతారం ఉంది కదా. ఇవన్నీ కూడా మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే భగవంతుడు ఎన్నో రూపాలను ఎందుకు ధరిస్తాడు? కారణాలు బోల్డని కనిపిస్తాయి. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడైనా కూడా భగవంతుని యొక్క కారుణ్యం అలా ఉంటుంది. అలాగే చేపలో ఉన్నాడు భగవంతుడు, ఒక కోతిలో ఉన్నాడు భగవంతుడు, ఒక వరాహం పందిలో ఉన్నాడు భగవంతుడు. నువ్వు అన్నావుగా పందిగా నువ్వు మళ్ళీ జన్మిస్తావని, అందుకే అది నాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నేను వరాహ రూపాన్ని కూడా ధరిస్తాను. వామనుడిగా వస్తా ఉన్నావు, వామనుడిగా కూడా నేను వస్తాను అంటూ ఒక్కొక్క అవతారం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక్కసారి చెప్తూ నేను ఇలా వస్తాను, నువ్వే అలా చెప్పావు కాబట్టి వస్తాను అని చెప్తూ ఉన్నప్పుడు దూర్వాసుడు ఆశ్చర్యంగా చూస్తున్నాను. అందులోనే మనకి ఒక అంటే ఈ శాపవాక్కులోనే రాజుగా ఉంటావు కానీ నీకు సింహాసనం ఉండదు, నీకు రాజ్యం ఉండదు అని అంటావుగా. అందుకే నేను శ్రీరామచంద్రమూర్తిగా వస్తాను. రాముడిగా వచ్చినప్పుడు పాపం ఆయనకేది తర్వాత ఎప్పుడో 14 ఏళ్ల వనవాసం తర్వాత ఆయన మళ్ళీ అయోధ్య నగరాన్ని వెళ్ళి పరిపాలించారు. కానీ ఆయనకి అంటే ఆయన పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదు కదా. కాబట్టి రాజే ఆయన, కాకపోతే ఆయనకి పాపం రాజ్యం లేదు, సింహాసనం లేదు, అన్ని అవస్థలు పడ్డారు.
అందుకే అలా కూడా నేను వస్తాను. అలాగే ఇంకొకటి అంటాడు, బ్రాహ్మణుడు అంటే చాలా ఓర్పుతో, నేర్పుతో, తృప్తితో ఉండాలన్నమాట. కానీ మూఢుడైనట్టుగా, అంటే కొంచెం మూర్ఖత్వంతో లేకపోతే కోపంతో ఉన్న రూపం ఏది అంటే పరశురాముడు. ఆయన బ్రాహ్మణుడు, కానీ ఆయన క్షత్రియుళ్లాగా ఎంతో మంది క్షత్రియుల్ని అంతం చేశారు కదా. 21 సార్లు భూమండలాన్ని చుట్టుముట్టి ఉన్న క్షత్రియులందరినీ కూడా నాశనం చేసేశారు ఆయనకు వచ్చిన కోపంతో. ఎందుకు అంటే తండ్రి గారిని ఒక క్షత్రియుడు చంపేశాడని. కాబట్టి ఆవేశపూరితమైన అవతారం ఇలా కూడా వస్తాను. ప్రతి ఒక్క అవతారంలో స్వామివారు ఎన్నో విషయాలను మనకి తెలుపుతూ ఉంటారు. వాస్తవానికి అన్ని రూపాలలో రావాల్సిన అవసరం ఆయనకి లేదు. అలా మామూలుగా వచ్చి దైత్య సంహారం చేసేయవచ్చు, భక్తుల్ని ఆదుకోవచ్చు. కానీ విశేషంగా ఈ రూపాలు మన కోసం అలా ఒక నామంతో రూపంతో వచ్చినప్పుడు దాగి ఉన్న విషయాలు అనంతం తెలుసుకోవాలి. అలా ఈ విషయాలన్నీ చెప్తున్నట్ట. ఇవన్నీ చెప్పిన తర్వాత మహాప్రభో మరి నన్ను క్షమించు, ఏది ఏవైనా అప్పుడు అహంకారంతో శపించాను. అంటే ఆ శాపానికి 10 జన్మల వరకు శపిస్తే నిజంగా ఆయన మహాభక్తుడు కాకపోయి ఉండుంటే గనక ఆ మహారాజు పరిస్థితి ఏమిటి? అంటే ఆయన 10 జన్మలు అలాగే ఉండవలసిందా? విష్ణువు స్వీకరించారు. ఎంత చక్కగా చెప్తారు, నేనున్నాను మనసులో, కాబట్టి నువ్వు ఏది చేసినా అవన్నీ నాకు తగిలే, నేను స్వీకరిస్తాను, వీటితో నేను ఉద్ధరిస్తాను, రాక్షస సంహారం చేస్తాను, భక్తుల్ని ఆదుకుంటాను అని చెప్తారు. సరే, మరి ఇప్పుడు నన్ను ఎలా రక్షిస్తారు? నన్ను రక్షించండి, ఈ సుదర్శనుడు నన్ను విడిచిపెట్టేటట్టు లేడు అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటారు, నిన్ను రక్షించాలి అంటే ఇది నా వల్ల కాదు, నేను కూడా సుదర్శనుడికి ఏమీ చెప్పలేను, నీ విషయం నాకు ముందే తెలిసి నేను ముందుగానే సుదర్శనుడిని పంపించేశాను, కానీ ఇప్పుడు నేను ఇక రా అని అనను. ఇదంతా కూడా అంబరీషుని యొక్క చేతుల్లో ఉంటుంది. కాబట్టి నువ్వు అంబరీషుణ్ణే వెళ్ళి ప్రార్థిస్తే ఆయన ఒప్పుకుంటే గనక అప్పుడు నీకు చక్కగా, అంటే ఆయన దయ, ఆయన అనుగ్రహం, నేను ఇందులో మాత్రం ఏమీ చెయ్యలేను అని శ్రీ మహావిష్ణువు చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఈ అధ్యాయంలో ఉంటుంది. అంటే విష్ణు ప్రార్థన అనేటప్పటికీ సరే, ఇంకా వైకుంఠానికి వచ్చేసాను, ఆయన నుంచే వచ్చిన సుదర్శన చక్రం కాబట్టి నన్ను ఆదుకుంటుంది అని అనుకున్నాడు దూర్వాసుడు. కానీ శ్రీ మహావిష్ణు పలికిన వాక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం దూర్వాసునికి అని కాకుండా మనందరికీ సంబంధించినవే అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ మనం ఈ అధ్యాయాన్ని చూడగలగాలి. ఇక తర్వాత అధ్యాయంలో కూడా మరింత వైభవం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఆ భక్తునికి ఉన్న శక్తి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వివరణతో దూర్వాసునికి చెప్పి మళ్ళీ భూలోకానికి పంపించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ మనకి తర్వాత అధ్యాయంలో ఉంటాయి. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.